హోమియోపతితో ఎలాంటి వ్యాధులనైనా నయం చేయొచ్చునని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చునని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు అదేవిధంగా ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మీరు నివృత్తి చేసుకోగలరు. సో మనము ఈరోజు మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఈ వీక్ మనకి ఎవ్రీ వీక్ కూడా ఈ సక్సెస్ స్టోరీలను అయితే మనకు చూపిస్తున్నారు, ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఈసారి ఎలాంటి సక్సెస్ స్టోరీస్తో వచ్చారు? ప్రతి వారం కూడా కొత్త కేసులు, ఏ వారంలో సక్సెస్ అయిన కేసులన్నీ కూడా ప్రజలకు రోజు కొత్త న్యూ కేసులు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. హోమియోపతి అంటే స్లో మెడిసిన్, మెల్లగా పనిచేస్తున్న అభిప్రాయం అనేది ప్రజల్లో పోయేందుకే ఈ యొక్క కృషి. అయితే ప్రజల్లో ఇంతవరకు హోమియోపతి అనేది తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అదని తప్పుడు ప్రచారం ప్రజల్లో ఉండే. అది కాదు, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉంటే, ఒరిజినల్ క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో ఇచ్చిన డోసు నాలుక మీద పడ్డాక 24 అవర్స్లో రిజల్ట్గా మార్పులు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతలో మార్పులు కనిపిస్తున్నాయి అంటే అది మందు పనిచేస్తున్నట్టు. అది తగ్గడానికి 3 నెలల 6 నెలల అనేది ఆ డిసీజ్ యొక్క సివియారిటీ, వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి డ్రగ్ మ్యాచ్ అయిందా లేదా అనేది కావాలి. ముఖ్యంగా ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్గా బయటకు చెప్పినప్పుడే హోమియోపతి వైద్యుడు దాన్ని కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ చేయవస్తుంది. మీ లక్షణాల ఆధారంగానే మందుని వెతకాల్సి వస్తుంది. మేము మందు వెతికి ప్రయోగం చేస్తే కరెక్ట్ మెడిసిన్ పడితే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఎంతోమందికి చర్మ వ్యాధితో, సోరియాసిస్ అనే జబ్బుతో నరకం అనుభవిస్తారు చాలామంది. ఆ చర్మ వ్యాధికి ఆయింట్మెంట్లు, లోషన్లు పెట్టి 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 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉన్న చర్మాన్ని ఇంకా డ్యామేజ్ చేసుకుంటారు, కానీ అది పూర్తిగా క్యూర్ కావట్లేదు. అలాంటి వ్యాధులకు హోమియోపతిలో శాశ్వత నివారణ. అలోపతి వైద్యంలో దీనికి మందే లేదు, ఇది ఆటోఇమ్యూన్ డిసీజు, దీనికి మందులు లేవని చెప్తే ఎంతోమంది డిప్రెస్ అయ్యి బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక లేడీ 25 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధి, సోరియాసిస్, ఒళ్ళంతా నడవలేని పొజిషన్లో ఉండే, కాళ్ళు ఇట్లా పగుళ్ళు, కింద పాదాలు, నడుస్తే చర్మం ఇచ్చుకపోయి బ్లడ్ కారుతుండే, అంత నరకం ఉండే చూడు. అటువంటి పేషెంట్కు ఎన్ని మందులు వాడినా అలోపతిలో తగ్గలేదు. బయట మన దగ్గరికి వచ్చినాక వితిన్ 2 months, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కార్లు వేసుకొచ్చిరు ఆమెను, నడవలేని పొజిషన్ ఉంది కాబట్టి. తర్వాత థర్డ్ మంత్ నుంచి ఆమె అంతలో ఆమె రాగలిగింది. అంటే 25 years నుంచి ఉన్న చర్మ వ్యాధి వితిన్ 2 monthsలో మార్పులు వచ్చి కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తారో వినండి. అదేవిధంగా దీని వెనుక ఈరోజు కూడా వీడియోలు ఒకదాని వెనుక ఒకటి మీరు అందరూ కూడా అన్ని కేసులు, వీడియోలు అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. వ్యాధి ఎట్లా తగ్గుతుంది, హోమియోపతిలో ఎలాంటి శాశ్వత నివారణ ఉంది. అలోపతి వైద్యంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ఇక ఈ వ్యాధికే మందు లేదన్న వాళ్ళు ఎంత అద్భుతంగా తగ్గుతుంది హోమియోపతిలో అనేది ప్రజలకు గుర్తించి, మీరు ప్రతించి హోమియోపతి డాక్టర్ని వెతుక్కి మంచి డాక్టర్ దగ్గర వాడినట్టయితే ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ చేయవచ్చు అనేది మీకు అవగాహన రావడానికే ఈ వీడియోలు చూపిస్తున్నా. ధనమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 20 సంవత్సరాల నుంచి. ఏమేమి వాడినావు, ఎక్కడెక్కడ వాడొచ్చినావు? ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గలే, హోమియోపతి అక్కడ కమ్మల వాడినా తగ్గలే, హోమియోపతి కూడా వాడినా తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వాడినా ఆయుర్వేదం తగ్గలే, మళ్ళీ ఆయుర్వేద దగ్గర వాడినా తగ్గలే. మీ దగ్గరకు వచ్చాకే తగ్గింది. మొత్తం పోయిందా? చూపి చేతులు. మంచి రంగు వచ్చింది కదా. గుడ్. పొట్ట చూపి. గుడ్, మంచిగా అయింది. పొట్ట మీద కూడా మంచిగా అయింది. ఆ మరకలు ఉన్నాయి, జర లైట్గా మరకలు పోయి తట్టిస్తా. ఇప్పుడు మరి బయట హోమియోపతి, ఈడ హోమియోపతి, మరి ఆడ తగ్గలేదు, ఇక్కడ తగ్గిందంటే అడ్డం పడ్డండి. తోలు వేసిపోయింది, అసలు తోలు వేసిపోయి ఇట్లా అడ్డం పడ్డాయి. ఇంకా అసలు వాడడం మంచి మందులు మ్యాచ్ కాలేదు. మీ దగ్గర హోమియోపతి నాకు దేవుడు పెట్టే వరం లాగా అయిందా? వెరీ గుడ్.
మరి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్న హోమియోపతి ఎక్కడనో వాడితే తక్కువ, కాకపోతే హోమియోపతిని బదనాం చేయొద్దు. చేయొద్దు మంచి డాక్టర్ని వెతకాలి. ఉదయపడి పోయిందని ఇక్కడ బదనాం చేస్తే అట్ట సార్ ఇది దేవుడు పెట్టిన భిక్షలాగా. కొంతమంది ఎట్లుంటదంటే నువ్వు ఇక్కడికి వచ్చి తగ్గించుకున్నావు, బయట అక్కడికి ఆగిపోయి ఉంటే నువ్వు హోమియోపతి వాడినా తక్కువ నాకు ఎక్కువైంది అని అనుకుంటే అట్లే ఉంటుంది మైండ్ లా. అంతే ఉండేది. మంచి డాక్టర్ని వెతుక్కోమని ఎందుకు చెప్తున్నాను, ఇట్లా వెతుక్కుంటే ఇక్కడ తగ్గింది, హోమియోపతి తగ్గింది. 25 ఏళ్ళ నుంచి ఉన్న బీమారి ఇప్పుడు ఎన్ని నెలల? ఇప్పుడు 18 నెలలకు అయిపోయింది. 18 నెలలు. ఎన్ని నెలల మార్పు వచ్చింది? ఒక సంవత్సరం లోపే వచ్చింది, మంచిగా అయిపోయింది. మరి ఇట్లా శాశ్వతంగా మంచిగా అవుతుంది. నీ చర్మం నీకు వచ్చింది, మళ్ళా అంత పొట్టు తెల్ల పూత ఉండే అంత పోయింది. నిన్ను కార్లో వేసుకొని వచ్చిరు, ఇప్పుడు మంచిగా నీ అంతలో వస్తున్నావు. గుడ్, అట్లా వాడాలి. ఏం పేరు? శ్రీనివాస్. ఏమైంది శ్రీనివాస్? ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? మెదక్ నుంచి సార్. మెదక్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? కాలేజ్ పడిపోయింది సార్. కాల్ చేయి పడిపోయింది, లేచినాడు. పక్షవాతం ఎన్ని ఏళ్ళు అవుతుంది వచ్చి? 3 ఏళ్ళు. అటు ఇటు నడువు. 3 ఏళ్ళ నుంచి కాళ్ళు చేయి లేస్తలేదు. అయ్యో పాపం, ఇంకా మస్తు కష్టపడేది ఏజ్ ఉన్నది కదండి. ఈ చేయి పైకెత్తు, కుడి చేయి పైకెత్తు, కుడి చేయి. కాళ్ళు లేస్తలేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు. 3 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ఆయనకు ఇక కష్టం లేదు, సంపాదన లేదు, పెట్టి 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 అలసిపోతుంది. ఓకే, మంచి కూర్చో. ఏం పేరు? నరసింహులు సార్. నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? గట్టిగా చెప్పు. మంత్రాలయం నుంచి వచ్చినాను సార్. మంత్రాలయంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? పార్కిన్సన్ సార్. పార్కిన్సన్ అంటే ఏంది? ఏం ప్రాబ్లం? ఏమనిపిస్తుంది? అది వణుకుడుతున్నావు? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్. కాళ్ళు చేతులు రెండా లేకపోతే ఒక సైడ్? 2 చేతులు 2 కాళ్ళు సార్. బాడీ మొత్తం షేక్ అవుతుంది. బాడీ మొత్తం షేక్ అవుతుంది. బ్యాలెన్స్ ఉంటలేదా నడుస్తుంటే? బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఎక్కడెక్కడ వాడిని ఇప్పటిదాకా? కేరళ వచ్చినా సార్, మంగళూరు వచ్చినాను. కేరళ, మంగళూరు, తమిళనాడు వచ్చినావు. తమిళనాడు వచ్చినాను సార్. మరి ఏం తక్కువ కాలే? ఏం తక్కువ సార్. అవి వణుకుతున్నాయి చూడు చేతులు. మరి అన్ని పైసలు ఖర్చు పెట్టా తక్కువ కాలేదు. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అమ్మా చెప్పు, నువ్వు ఏమంటుండే? ఏమైతే నీకు? భర్త కదా? ఏమేమి బాధ చెప్పాను? పార్కిన్సన్ సార్. షేకింగ్ అవుతూనే ఉంది సార్. డిసీజ్ పెరుగుతూనే ఉంది కానీ మందులు ఇస్తారు, సెట్ అవుతలేదు సార్. అయితే లేదు, మస్తు లక్షలు ఖర్చు పెట్టినావు, అయినా తక్కువ అయితే లేదు. చిన్న ఏజ్ కదా. ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు కదా ఈశ్వరప్ప క్లినిక్. మళ్ళీ నెలలో ఏం మార్పు వచ్చిందో చెప్పాలి, ఓకేనా? ఓకే, తీసుకో. ఏం పేరు? పి రంగయ్య. రంగయ్య గారు, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? అది వికారాబాద్ డిస్ట్రిక్ట్, చౌడాపూర్ మండలం, మల్కాపూర్ విలేజ్. మల్కాపూర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? స్టార్టింగ్లో అదే మోషన్ వస్తుంది సార్ అని. మోషన్ రాకపో వారం దాకా, వారంకి ఒకసారి. ఇక రోజు టాబ్లెట్ వేసుకుంటూనే వస్తుండే, లేకపోతే రాకపో. అబ్బా, అలోపతి మందులు అవి డల్కోలెక్సా? డల్కోలెక్స్ అవి వేసుకుంటూ వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే రాకుండే. ఇప్పుడు అవి వద్దని చెప్పిన మన హోమియోపతి మందులు వాడినప్పటి నుంచి ఎట్లుంది? ఇప్పుడు మెల్లమెల్లగా 2 రోజుల తర్వాత ఉతకము. ఇప్పుడు నిన్న ఇవాళ వరుస వచ్చింది, రోజు వస్తుంది. ఇప్పుడు రోజు వస్తుంది. పెయ్యి అలకగా అయిపోయింది, పెయ్యి అలక ఉంది. మరి రోజు మోషన్ పోతేనే మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఇప్పుడు ఏమవుతాడు ఈయన? ఎట్లుంది మీ ఆయనకు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు సార్, రోజు వెళ్తున్నాడు. పేగుల లోపల డ్రైనేజ్ వచ్చి మోషన్ ఫ్రీ రాకుండే, ఒక రోజు పోకపోతే కడుపంత బిగ్గర అంటుండే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. మళ్ళా ఇది శాశ్వత వైద్యం. హోమియోపతి అంటే ఏంటి? శాశ్వతం. ఇప్పుడు ఇంకా 2-3 నెలలు వాడితే నీకు ఇక నువ్వు ఆ టాబ్లెట్ మింగకుండా రోజు ఫ్రీ మోషన్ అయితే చేస్తా. ఇంకా 2 నెలలు, 3 నెలలు, 2 నెలలు కానీ 3 నెలలు కానీ నువ్వు రోజు పోతున్నా అంటే కథ నీకు ఫైనల్ ఇచ్చేస్తా. గుడ్, వెరీ గుడ్. పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? వరంగల్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం. ఇంత చిన్న ఏజ్లా 30 ఏళ్ళు కూడా లేవు, 30 ఏళ్ళకే పక్షవాతం వచ్చిందా? ఏం బాగా మందు తాగుతుండేనా అమ్మ? బాగా తాగుతుండేనా? ఓవర్ డోస్. మరి గట్లా చేసుకొని మెదడులో రక్తం గడ్డ కట్టించుకున్నావు. చేయలేవటు లేస్తలేదు, లేచి అటు ఇటున్నాడు. అటు ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిర్రు? తిరుగు అటు ఇటు. కష్టపడి సంపాదించే టైంలో కాలు చేయి పడిపోయి ఇంట్లో వండుకుంటే ఎవడు పోషిస్తాడా చెప్పు?
పిల్లలు అయిపోయారు, ఇంకా చిన్నపిల్లలు. తాగేటప్పుడు మజాలా కనిపించదు, ఇప్పుడు అర్థమవుతుంది. అంతేనా? అవును సార్. ఎందుకు తాగినా అనిపిస్తుందా ఇప్పుడు? నాకేం గుర్తుంది సార్. తాగినప్పుడు వద్దని చెప్తే వినబుద్ధి కాదు. మంచిగా అవుతావు. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళీ నడిచేటట్టు చేస్తా. సార్ ఏం పేరు? నారాయణ నారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి పోచంపల్లి. పోచంపల్లికి వెళ్ళి ఏం బాగుతున్నావు వచ్చినావు? ఈ గొంతులో బంక గరుకు అంటది. ఈతలు రాతే అతను పోదు. తెమ్డ లోపలికి పోదు, బయటకు రాదు. బయటకు రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4-5 నెలలు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి. మరి ఏమేమి మందులు తిన్నావు బయట? మస్తు తిన్నా, అవన్నీ తక్కువైతే లేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అయింది. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? మంచిగా అయ్యింది. మొత్తం తగ్గింది. కొన్ని రోజులు జర ఆపే వరకల్లా జర నాకు మరమేత గారు మందులు అయిపోయి ఆపమన్నప్పుడు ఆపాలి. నీ అంతలో నువ్వు తగ్గందని ఆపొద్దు. అదే అర్థమైందా? దాన్ని మొత్తం రూట్ పోయింది, నేను ఇక ఆపేసి నీకు మందులు ఫైనల్ ఇస్తాను రాకు అని చెప్పినప్పుడు బంద్ చేయాలి. ఓకేనా? కంటిన్యూ చేయి. పేరు? భార్గవి సార్. భార్గవి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? మంత్రాలయం సార్. మంత్రాలయం. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? మెడ నొప్పి సార్. కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం. ఈ మెడ నొప్పులు ఎక్కడ వస్తున్నాయి బాగా? ఇక్కడ ఇక్కడ జాయింట్ సార్. అంత చెయ్యి, ఒక చెయ్యి భుజం తిమ్మిరి వస్తుందా? తిమ్మిరి వస్తుంది, నొప్పి ఉంటుంది, బరువు అనిపిస్తుంది. ఒకటే చెయ్యి బరువు అనిపిస్తుంది, తిమ్మిరి వస్తుంది, గుంజుతుంది. ఏం పని సుధరాయిస్తలేదు. నువ్వు ఎక్కువ బోధన పనులు ఏమని చేసినావా? ఏం చేయలేదు సార్. ఇల్లు ఊడ్చుడు, కడుగుడు, తోముడు, బదులు నార్మల్ చేస్తాను సార్. ఒకటే భుజం మీద చేసుడుకు మెడ నరాలు వీక్నెస్ ఉండడం వల్ల అణిగిపోతున్నాయి. ఓకేనా? వరకు వల్ల వచ్చిన సమస్యనే. కొద్దిగా మందులు స్టామినా వచ్చే వరకు కొద్దిగా రెస్ట్ తీసుకొని మనం మందులు వాడుకో, తక్కువైపోతుంది. మళ్ళీ నెలకు వచ్చి చెప్పాలి రిపోర్ట్. సరే సార్. ఏం పేరు? బోధన్ అండి. బోధన్కి ఏం ప్రాబ్లం ఉండేమా? హైడ్రోసిల్. హైడ్రోసిల్ వచ్చిందని చెప్పి వచ్చినాము. ఎక్కడ రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్. రైట్ సైడ్. బయట డాక్టర్లు ఏమన్నారు? సెక్షన్ ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 month. ఎట్లుంది 1 monthలో? తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా. అందుకే ప్రజలకు ఆపరేషన్ లేకుండా తగ్గే వ్యాధులకు ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మంచి డాక్టర్ దగ్గర ఇక్కడ ఉంటుంది రిజల్ట్ అనేది తెలియాలి. ఏం పేరు? రవి సార్. రవి గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? ముషీరాబాద్ నుంచి సార్. ముషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? నాకు లివర్ హెమోజమా ఉండే సార్. హెమాంజియోమా. సార్. లివర్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. అవును సార్. నెక్ పెయిన్ ఉండే సార్. నెక్ పెయిన్, మెడ నొప్పులు బాగుండే. ఇప్పుడు మరి బయట ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అలోపతి అన్నీ తిరిగింది సార్. అన్ని ఎదురుతాయి. ఏమన్నారు డాక్టర్లు? అది నెక్కి అయితే సర్జరీ అన్నారు సార్. మెడకు ఆపరేషన్ చేస్తామన్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పిరా? అవును సార్. ఇంత చిన్న ఏజ్లో ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంది సార్. మరి ఇప్పుడు హోమియోపతిలో మందులతో తగ్గిందా? తగ్గింది సార్. మొత్తం తగ్గింది. సార్. ఇప్పుడు ఈ హెమాంజియోమా ఎట్టుంది? లివర్ ప్రాబ్లం? అప్పుడు పెయిన్ బాగుంటుండే సార్. ఏడుంటుండే? రైట్ సైడ్. అలా సార్. నొప్పి బాగుంటుండే? ఇప్పుడు అంత లేదు సార్. నొప్పి లేదు. మళ్ళీ ఇప్పుడు హోమియోపతిలో మంచిగా క్రమ పద్ధతిలో మందులు వాడితే నువ్వు ఈ విధంగా వ్యాధులు తగ్గిపోతాయి. ప్రజలకు తెలియక నోట్ల మందు వాడంగానే వెంటనే రోగాలు మాయం కావాలంటే అవుతాయా? మరి అట్లా వాడడం వల్ల అంత పెద్ద డ్యామేజ్ హెమాంజియోమా తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? అమ్మమ్మ పేరు అంజమ్మ. ఏమున్నది అంజమ్మకు? ఏం ప్రాబ్లం కోసం? ఏ ఊరు మీది? కల్వకుర్తికి వచ్చినావు. ఏంది బాధ అంజమ్మకు? ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయొచ్చు? ఇక్కడ రాకముందుకు కల్వకుర్తిలో చూపించినాం, మాగ్నార్లో చూపించినాం, ఇంకా వెల్దండలో చూపించినాం. ఎక్కడ తగ్గట్లేదు. నడుస్తలేదు 3 ఏళ్ళ నుంచి. నడుస్తలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఇది వాడబట్టి 4 months అవుతుంది. 4 months అవుతుంది. 4 monthsలో ఏం డెవలప్మెంట్ కనిపించింది? తలనొప్పి కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా నడుస్తుంది కొంచెం. నడుస్తుందా? వెరీ గుడ్. అది ఆ రిపోర్ట్ ఓపెన్ చేయి. ఎంఆర్ఐ. ఇది ఎంఆర్ఐ రిపోర్టు. నీకు బ్రెయిన్ లోపల ఇస్కీమియా వచ్చింది. అంటే రక్త ప్రసరణ తగ్గిపోయిన ఉండే బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది. మెదడు శుష్కించిపోయింది. అందుకోసమే ఆ ప్రాబ్లం. హోమియోపతిలో మరి బయట 3 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కానింది. హోమియోపతిలో 3-4 నెలలు వదిలేసి నడుస్తుందంటే
హోమియోపతి మందులు ర్యాపిడా కాదా? ర్యాపిడేనా? ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక 3 ఏళ్ళ నుంచి ఎంత నష్టపోయారు? ప్రజలందరూ చాలామంది తెలియక హోమియోపతి గురించి ప్రచారం లేక నష్టపోతున్నారు. ఆరోగ్యం పట్ల పైసలు, డబ్బు, ఆర్థికంగా. దానికి అట్లా కావద్దని మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. భరత్ సార్. భరత్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట. అచ్చంపేటకి ఏం బాధతో వచ్చినావు? ఏముంటుంది నీకు? ఇంతకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ఏం సిమ్టమ్స్? 5 నెలల మేము మందులు తినబట్టి ఇప్పుడు నాకున్న ప్రాబ్లం సైనస్ కొంచెం మెరుగైంది. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? బాగా తుమ్ములు, దగ్గు, ఆయాసం. వెదర్ కూల్ అయ్యేటాలకే బాగా తుమ్ములు వస్తుండే. ఈ వాతావరణం కూల్ అయినప్పుడు కూడా తుమ్ములు. ఈ సైనస్ ప్రాబ్లం బాగా ఇబ్బంది పడుతుంది. సైనసైటిస్ కొద్దిగా ఇప్పుడు 5 నెలల మీ దగ్గర మందులు తినబట్టి మంచిగానే ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇది ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? మధ్యలో వేరే డాక్టర్ దగ్గర తిన్నా కానీ అలోపతి మందులు వాడినా తగ్గలేదు. హోమియోపతిలో 5 నెలల్లో 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మంచిగా క్యూర్ అవుతుంది. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతిని యూజ్ చేయాలి అందరికి అనేది పబ్లిక్ తెలవాలి. దాచిపెట్టిర్రు, తొక్కి పెట్టిర్రు పబ్లిక్. ఇంత మంచి వైద్యం, ఇంత మంచిగా న్యాయం అవుతుంది అనేది జనాలకు కూడా తీసుకుపోతేనే ప్రజలకు నష్టం కాదు, ఆర్థిక నష్టం, ఆరోగ్యం నష్టం కాదు, ఏది కాదు. చిన్నగా సింపుల్ తీయగోలి నోట్లు వేసుకోగానే రోగాలు మాయమవుతాయి. మంచిగానే ఉంది సార్ ఇప్పటికి ఆరోగ్యం. గుడ్. ఏం పేరు? సాయి కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు సాయి కుమార్? గాంధీనగర్ సార్. గాంధీనగర్ అంటే ఇక్కడ చిక్కడపల్లి, హైదరాబాదే. ఏం బాధతో వచ్చినావు? నాకు నెక్ పెయిన్ సార్, డిస్క్ బల్జ్, నెక్ పెయిన్, సర్వైకల్ డిస్క్ బల్జ్, ఇంకా బల్జ్ ఉంది, ప్యాంక్రియాటిక్ ఉంది, ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. దాని నుంచి ఏమేమి బాధ ఉంటే నీకు? అంటే కొద్దిగా లైట్గా వామిటింగ్స్ అయినట్టు ఉంటుండే. ఎప్పటికీ వామిటింగ్ అయినట్టు ఉంటుండే, పెయిన్ ఉంటున్నది. ఎక్కడ ఉంటుండే పెయిన్? స్టమక్ అక్కడ. ఓకే. వామిటింగ్ వచ్చినట్టు అవుతుండే, కింద పేగి పట్టకపోతుండే. గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంది దాంతో. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 months అవుతుంది సార్. ఇది థర్డ్ విజిట్. 2 months వాడినావు? 2 months వాడే, థర్డ్ విజిట్. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? అంటే గిడ్నెస్ తగ్గింది సార్. గిడ్నెస్ తగ్గింది, పెయిన్ కూడా లైట్గా తగ్గింది. ఇప్పుడు తినబుద్ధి అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గింది. మరి ఇంకా ఇంత తగ్గినాక ఇంకెంత 2 months అయింది, ఇంకొక 2 monthsలో అయిపోతుంది. ఇక్కడ రాకముందు ఎన్ని బాధలు పడ్డావు? ఎక్కడెక్కడ తిరిగినావు? చాలా హాస్పిటల్ తిరిగాను సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? క్రోనిక్ ప్యాంక్రియాటిక్ కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉందని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా క్యూర్ అయింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడా, స్లోనా? సార్ స్లో అయితే కాదు సార్. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే ర్యాపిడ్గా పనిచేస్తుంది. మన అలోపతి పెద్ద సైంటిఫిక్ వైద్యము, మాదే ఫాస్ట్ అంటారు కదా. మరి ఏడ పని చేసింది మీకు? పని చేయలే కదా. మరి దానికి కరెక్ట్ డ్రగ్ హోమియోపతిలో పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. మనం వీడియోస్ చూస్తున్నాం, చాలా వరకు కూడా అందరికీ తగ్గిపోయింది. చాలా తక్కువ టైంలో అలోపతి నుంచి ఇక్కడ హోమియోపతికి వచ్చి మాకు తగ్గుతున్నాయని చెప్తున్నారు. సో ఇంతవరకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇదంతా? మాకు సంతోషం ఉంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నామంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే మీకు హ్యాపీ అయి నవ్వుతున్నారు కదా. మరి మాకు కూడా అట్లాగే ఆనందం ఉంటుంది. మంచిగా అయినా బయట కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాక బాధతో ఏడ్చుకుంటా నష్టపోయాక వచ్చి మా దగ్గర తగ్గిందంటే ఆనందం ఉండదా? అదే ఆనందం. కాబట్టి ప్రజలందరికీ తెలవడానికే ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. పబ్లిక్లో ప్రజలందరూ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ కాదు, ర్యాపిడ్ యాక్షన్. అది హోమియోపతిని కనిపెట్టింది అలోపతి డాక్టరే, డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు. స్లో ట్రీట్మెంట్ ఉంటే అలోపతి ర్యాపిడ్ ఉంటే మరి ఆయన అలోపతిలో ఉంటుండే కదా. అలోపతి ర్యాపిడ్ లేదు, శాశ్వత నివారణ లేదు, ఇది సప్రెషనే కానీ దాన్ని నివారణ చేస్తలేదని చెప్పి హోమియోపతి మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి ఈ వైద్యం కనిపెట్టడం జరిగింది. స్వయంగా ఆయన విషయాలు అంటే ఈ మందులు కొత్తగా కనిపెట్టేటప్పుడు స్వయంగా మందులు మానవుల మీదనే ప్రయోగం చేస్తారు. కొత్తగా ఆయన మందులు ఆయన మీదనే ప్రయోగం చేసుకొని ఈ మందులను కనిపెట్టడం జరిగింది. మరి ఎవరి కోసం ఇంత రాత్రి బౌలు కష్టపడినట్టు? ఎవరి కోసం? ప్రజల కోసం. రాబోయే తరాలకు నష్టపోతారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు,
ప్రజలకు మంచి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆయన కనిపెట్టిండు. అది శాశ్వతంగా తక్కువ ఖర్చుల్లో మేలవుతుంది, ప్రజలు మేలు పడతారని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ఈ వైద్యం ప్రజల్లోకి రాకుండా దీని మీద తప్పుడు ప్రచారాలు చేసి ఈ వైద్యం తొక్కిపెట్టడం వల్ల ప్రజలకు అందకుండా అయింది. ఓకే, ఇప్పుడు మనం ఉన్నది చూపిస్తున్నాం, సక్సెస్ కేసులు చూపిస్తున్నాం, ఉన్న విషయాలు చెప్తున్నాం. డాక్టర్ హనుమాన్ గారు ఏం రాసిందో ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీ చెప్తున్నాం. ఫిలాసఫీ ప్రకారంగా మీరు అందరూ తినుండ్రి, మంచి డాక్టర్ దగ్గర రిజల్ట్ పొందుండ్రి. ఆ రిజల్ట్ ప్రజలందరికీ, మన బంధువులకు, ఫ్రెండ్స్కు మనమే షేర్ చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చెయ్యాయి, ఎందుకంటే వాళ్ళు మెడికల్ మాఫియాతో కుమ్మక్కై ఉంటారు కాబట్టి ఈ వైద్యం పట్ల ప్రచారంలోకి తీసుకురారు, మనమే ప్రచారం చేసుకోవాలి. కాబట్టి ప్రజలారా, మీకు ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులకంతా చెప్పి మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ విధంగా ఇంకో 5 సంవత్సరాలు ఇది ఇట్లే నడిపిస్తే పెద్ద ఉద్యమం వస్తుంది ప్రజల లోపల. హోమియోపతి మీదనే ప్రజలు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ పొందుతారు. ఓకే, ఈ వీడియోస్ చూసి ఒక అతను కాల్ చేశారు, వారితో మాట్లాడదాము, మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నేను మొన్న నడుస్తూ ఉండగా ఆటోల మనుషులు బాగా కూర్చున్నారు. వాళ్ళ మోకాలును నా మోకాలు టచ్ అయింది ఒకసారి. మోకాలు టచ్ అయింది అని అంటే ఇక ఇంగ్లీష్ మందులు చాలా వాడినా, ఇప్పుడు నెల రోజులు అవుతున్నది. ఎసిక్లో పెనకు, యాంటీబయాటిక్ ఇవన్నీ వాడినా మేడం. అయినా కానీ నొప్పి పోతలేదు. మాలిస్తా నేను ఇప్పుడు ఒక నెల రోజుల నేను ఇవి ఏంటి ఇంగ్లీష్ మందులు వాడబట్టి మేడం. అయితే మరి ఎట్లా, మీరు నేను టీవీలో చూసుకుంటూ నేను మాట్లాడుతున్నా సార్, మరి మీ దగ్గరికి రావచ్చుడా? మీరు మందులు ఎక్కడి నుంచి మాట్లాడుతారు? నేను మాది బాన్సోడా సార్, నాది పేరు లింబాద్రి. ఓకే, రేపు వస్తే రేపు రండి. రోజు ఉంటుంది హైదరాబాద్లో, డైలీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్ ఓపీ నడుస్తుంది. మీరు ఏ రోజైనా చూసుకొని రండి. రైట్, అదేవిధంగా నెక్స్ట్ విజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా చాలామంది హైదరాబాద్కు వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసం మనం ఈ బ్రాంచెస్ విజిటింగ్స్ క్యాంపులు పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే మీరు నంబర్ నోట్ చేసుకోండి, అడ్రస్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఈ మంత్ విజిట్ అయిపోయింది. ఈ ఫస్ట్ గురువారం అయిపోయింది. రెండో గురువారం రాజమండ్రి. ముఖ్యంగా రాజమండ్రిలో ఇంతకుముందు ఆనంద్ రీజెన్సీలో మన క్యాంప్ ఉంటుండే. ఆనంద్ రీజెన్సీ హోటల్ రెనోవేషన్లో ఉన్నందుకు దాన్ని మన క్యాంపు హోటల్ అనుపమకు మార్చడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా ఇది గమనించాలి. రేపు వచ్చే గురువారం హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. హోటల్ అనుపమకు రావాలి. అదేవిధంగా విశాఖపట్నం, ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రేపు 3వ గురువారం విజిట్ రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈ యొక్క 4వ గురువారం తిరుపతికి రావాలి. అదేవిధంగా చిక్కడపల్లిలో మిగతా ఈ గురువారాలు తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని రావాలి. చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 111 అడ్రస్ నోట్ చేసుకోండి. ఆ ఫోన్ నంబర్లు నా పర్సనల్ నోట్ చేసుకొని, ఇంకా మీ విషయాలు ఏమైనా కావాలంటే తర్వాత మాట్లాడండి లైవ్ అయిపోయిన తర్వాత. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాలో ఈ క్యాంపులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, హోమియోపతి పట్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడమే మా యొక్క ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కొంతమందికి దూరం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి ముందు కాల్ చేసి కనుక్కొని రావాలి అని. ఇప్పుడు ఒకవేళ ముందే వచ్చేస్తే ఎలా రావచ్చు? ఇప్పుడు మన తెలంగాణ బార్డర్ అయినటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అంత దూరంకి వస్తారు, చాలా దూరంకి వస్తారు కదా. వాళ్ళు ఒకసారి ఫోన్ చేసుకొని, సార్ రేపు వస్తున్నాం, ఉన్నారా లేదా తెలుసుకొని రావాలి. ఒక రోజు గురువారమే ఉండ హైదరాబాద్లో. గురువారం ఒక్కటి ఏపీకి పోతా కాబట్టి గురువారం ఒక్క రోజే నేను హైదరాబాద్లో ఉన్నా. మిగతా 6 రోజులు హైదరాబాద్ డైలీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు
4 గంటల వరకు ఉంటా. కాబట్టి డైరెక్ట్గా మీరు రావచ్చు, ఫోన్ చేసుకొని ఉన్నారా లేదో తెలుసుకొని రావాలి. అడ్రస్ నోట్ చేసుకొని చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1119 మెయిన్ రోడ్ చిక్కడపల్లి అని చెప్పి నోట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.